హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వావ్స్ ఛానల్. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషల్లో ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటి వరకు హిందీలో 17 సీజన్లు కంప్లీట్ కాగా తెలుగులో 7 సీజన్లు పూర్తయ్యాయి. తెలుగులో సీజన్ 7 విజేతగా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవగా సీరియల్ నటుడు అమర్ రన్నరప్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు సీజన్ 8 గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈసారి ఎవరెవరిని తీసుకుంటున్నారు అనే చర్చ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాలు వినిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి యూట్యూబర్ అయిన నైని పావని వెళ్ళనుందట. బిగ్ బాస్ సీజన్ 7 లో ఒకసారి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే. సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నైని పావని వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది. వారం రోజుల్లోనే తనదైన ఆట తీరుతో ప్రేక్షకులు నాకట్టుకున్న నైని పావని అకస్మాత్తుగా బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. మరొకరిని కాపాడేందుకే నైనికి అన్యాయం చేశారని, హౌస్ లో ఉన్న అబ్బాయిలతో పోటీపడి మరీ గేమ్ అదరకొట్టిందని, అలాంటి అమ్మాయిని వారం రోజులకే కావాలని ఎలిమినేట్ చేశారంటూ మండిపడ్డారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు సీజన్ 8 లోకి మరోసారి నయని పావనిని పంపించనున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఈసారి నయని పావని టాప్ 5 లో ఉండడం లేదా విన్నర్ కావడం ఖాయమంటున్నారు. సోషల్ మీడియాలో నయని పావనికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ షేర్ చేయండి.